నమస్తే సార్. ఎందుకు సార్ ఆఫీస్ రూమ్కి రమ్మన్నారు? మన కాలేజీలో స్పీచ్ అతను కొట్టేసావంట కదా. అవును సార్, మీరు మిస్ అయిపోయారు. నేను మిస్ అవ్వలేదులే, అందరూ పొగుడుతున్నారని ఆ వీడియో తెప్పించుకుని చూశాను. అవునా? మీ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నీ స్పీచ్ విన్నాక లాస్ట్ టైం నేను మాలోకం అన్నందుకు చాలా బాధపడ్డాను. సారీరా. మీరు అలా అన్నందుకు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సార్. సరే సార్, మీరే కదా అన్నది, క్షమించేసానులేండి. నువ్వు మాలోకం కాదురా, మహామాలోకం. సార్, అంత అద్భుతంగా మర్మగర్భంగా స్పీచ్ ఇస్తే అలా అంటారేంటి సార్? అందరూ నా స్పీచ్కి మంత్రముద్దులైపోయి వేలకు వేలే అకౌంట్లు వేశారు సార్. అంటే నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే మరి అంత డైరెక్ట్గా అనేయకండి సార్, ఎవరైనా వింటారు. రే మహామాలోకం, సార్, నన్ను మహామాలోకం అని ఎందుకు అంటున్నారు? నిన్ను మొన్న మాలోకం అని ఎందుకన్నానో చెప్పినందుకే లక్షల మంది ముందు నీ పరువు పోయింది. ఇప్పుడు మహామాలోకం అని ఎందుకన్నానో చెప్పాననుకో. ఏం పర్లేదు చెప్పండి. మొన్న ఏదో అందరూ ప్రోత్సహిస్తుంటే నన్ను హీరోలా చూపించుకోవడానికి ముందు వెనక చూడకుండా చేసేశాను. ఈసారి ఈసారైతే ఆ పుస్తకం ఈ పుస్తకం కాపీ కొట్టి బాగా చెప్పావా? అలా నిజాలు చెప్పేయకండి సార్, మన హిందూ సోదరులు వింటారు. అంత భయమున్నవాడివి అబద్ధాలు ఎందుకురా చెప్పడం? నిజాలు చెప్తే డబ్బులేరు సార్.